హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 126 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 67. మైటిస్ ద్వారా వ్యాప్తి చెందు వ్యాధి ఏది? ఆన్సర్ 3 ప్లేగు. క్వశ్చన్ నెంబర్ 68. డిఇసి స్టాల్ను ఏ వ్యాధి నివారణలో వాడుతారు? ఆన్సర్ 3 పైలేరియా. క్వశ్చన్ నెంబర్ 69. ఈ క్రింది వానిలో జూనోసిస్గా భావించే వ్యాధి ఏది? ఆన్సర్ 4 మెదడువాపు. క్వశ్చన్ నెంబర్ 70. కాలాహజార్ను వ్యాప్తి చేయు కీటకము ఏది? ఆన్సర్ 3 ఇసుక ఈగ. క్వశ్చన్ నెంబర్ 71. మెదడువాపు నివారణకు ఉపయోగించు వ్యాక్సిన్ ఏది? ఆన్సర్ 3 జేఈ. క్వశ్చన్ నెంబర్ 72. జ్వరమానిని నిష్క్రమీకరణ ఏ విధంగా చేయాలి? ఆన్సర్ 2 70% ఆల్కహాల్. క్వశ్చన్ నెంబర్ 73. ఎముక మధ్యలోని ఇంజెక్షన్ ఇచ్చు విధానాన్ని డాష్ అందురు? ఆన్సర్ 1 ఇంట్రాయాస్. 74. పొట్టలోని పరాన్నజీవులను సంహరించునవి? ఆన్సర్ 3 యాంటీ హెల్మింతిక్. క్వశ్చన్ నెంబర్ 75. యాంటీ హెల్మింతిక్ మందులకు ఉదాహరణ? ఆన్సర్ 4 ఆల్బెండజోల్. క్వశ్చన్ నెంబర్ 76. యాంటీ హిస్టమిన్ మందులకు ఉదాహరణ? ఆన్సర్ 2 అవిల్. క్వశ్చన్ నెంబర్ 77. యాంటీసిడ్ మందులకు ఉదాహరణ? ఆన్సర్ 1 జెల్యూసిల్. క్వశ్చన్ నెంబర్ 78. యాంటీకోగులేట్స్కు ఉదాహరణ అనగానేమి? ఆన్సర్ 3 రక్తం గడ్డగట్టుటకు తోడ్పడు మందులు. క్వశ్చన్ నెంబర్ 79. సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టుటకు నశింపచేయుటకు వాడు మందులు? ఆన్సర్ 3 యాంటీబయాటిక్స్. క్వశ్చన్ నెంబర్ 80. జీర్ణరస స్రావాలను ఉత్పత్తి తగ్గించునది? ఆన్సర్ 4 యాంటీసిడ్స్. క్వశ్చన్ నెంబర్ 81. ఈడ్పును తగ్గించుటకు ఉపయోగించు మందులు? ఆన్సర్ 1 యాంటీ కన్వల్సెంట్స్. క్వశ్చన్ నెంబర్ 82. వాంతిని కలుగు చేయునవి? ఆన్సర్ 3 హెమెటిక్స్. నెంబర్ 83. నిద్రను కలుగు చేయు మందులు? ఆన్సర్ 1 సెడేటివ్స్. క్వశ్చన్ నెంబర్ 84. ఆహారము తినుటకు ముందు అని సూచించు గుర్తు? ఆన్సర్ 1 ఏసి. క్వశ్చన్ నెంబర్ 85. హెచ్ఎస్ అనగా? ఆన్సర్ 4 రాత్రి పడుకున్నప్పుడు. క్వశ్చన్ నెంబర్ 86. ఓడి అనగా? రోజుకు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 87. ఇచ్చిన మందు రోజుకు 2 సార్లు అని తెలుపునది ఏది? ఆన్సర్ 1 బీడీ. క్వశ్చన్ నెంబర్ 88. టిఐడి అనగానేమి? ఆన్సర్ 3 రోజుకు 3 సార్లు. క్వశ్చన్ నెంబర్ 89. ఏజీఏ అనగా? నీరు. క్వశ్చన్ నెంబర్ 90. అవసరమైతే లేదా అత్యవసర పరిస్థితిలో అని తెలుపునది? ఆన్సర్ 4 SOS. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.